అభిరుచి powered by Freedom Refined Sunflower Oil. టేస్టీ వంటలతో పాటు ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ చిట్కాల్ని కూడా మీకు అందిస్తున్న మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని సరికొత్త రెసిపీస్ తో సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ చూపిస్తున్నారు కదా. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా అండి. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా అండి. ఓకేనండి. ఈ రోజు బిందు గారు అడిగారండి భీమవరం నుంచి. ఓకే. సోయా మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. మంచి స్నాక్ ఐటమ్ కదా. అండ్ సోయాతో మంచూరియా అంటే మనకి చాలా బాగా వస్తుందని అనుకుంటున్నాను నేను. అంటే మనకి మీల్ మేకర్ కి పెద్దగా టేస్ట్ అంటే ఉండదు కదా. సో ఇక్కడ మనం యాడ్ చేసే టేస్ట్ అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా పట్టేస్తుంది. మంచి టేస్టీగా వచ్చాయి. అండ్ తినేటప్పుడు కూడా మనకి స్పాంజీగా అలా ఉంటుంది కదా మీల్ మేకర్. సో మీల్ మేకర్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేయాలి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. సోయా మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా మంచూరియా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, మైదా 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. ముందుగా డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఒక బ్యాటర్ రెడీ చేసుకుందాం అండి. సో అలాగే మీల్ మేకర్ ముందుగా హాట్ వాటర్ లో ఒక 2 నిమిషాలు వేస్తే సరిపోతుంది. సో ముందుగా ఇలా మనం నానబెట్టేసుకుంటే మనకు కొంచెం స్పాంజ్ టెక్స్చర్ అనేది వస్తుంది. అండ్ అలాగే మనకి ఏదైనా లోపల జర్మ్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా చనిపోయి కొంచెం క్లీన్ అయిపోతుంది. కొంచెం క్లీన్ అవుతుంది. సో దీంట్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, అలాగే మిరియాల పొడి. సో ఒకసారి బాగా కలిపేసుకుని సో దీంట్లో వాటర్ యాడ్ చేసి జారుడుగా కలుపుకోవాలి. సో మనం జనరల్ గా మంచూరియాకి మనం ఎలా అయితే పిండి మిక్స్ చేసుకుంటామో అలాగే కలిపేసుకుంటే సరిపోతుంది కదా. అవును. ఉండ లేకుండా పిండి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ అలాగే ఒక చోట మనకు ఆయిల్ కూడా వేడైపోవాలి. అదొక చిట్కా చూసేద్దాం రాజు గారు. తప్పకుండా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: రోజుకి 5 రకాల పళ్ళు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందడం వల్ల శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా అధిక బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ చిట్కా పాటించవచ్చు. చిట్కా చూసారు కదా. సో రాజు గారు, ఆయిల్ వేడైపోయిందా? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో బ్యాటర్ రెడీ చేసాం కదా. సో మనం నానబెట్టేసుకున్న మీల్ మేకర్ దీంట్లో వేసేసుకుని సో ఒక్కొక్కటిగా కరెక్ట్ గా మంచూరియా సైజ్ బాగుంటుంది. కరెక్ట్ గా అలాగే అనిపిస్తాయి కదా. సో ఇప్పుడు మనకు మీల్ మేకర్ కూడా డిఫరెంట్ సైజెస్ లో అలా దొరుకుతున్నాయండి. మనం చేసుకునే ఐటమ్ ని బట్టి ఆ సైజు తెచ్చుకుంటే బాగుంటుంది. ఓకే. ఒక్కోటి అలా కొంచెం మన రెండు వైపులా అలా కలిపేసి అన్ని వైపులా బాగా వేగేటట్టు చేసుకుంటే
మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇది అటువైపు మార్చేసి మనం మిగతా ప్రాసెస్ చేసుకున్నామండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సో ఇప్పుడు దీంట్లో కరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, సో దీంట్లో సోయా సాస్, అలాగే చిల్లీ సాస్, టొమాటో సాస్ కూడా యాడ్ చేస్తున్నారా? అవునండి, కొద్దిగా టొమాటో సాస్. సో అంటే ఈ సాసెస్ లో కూడా కొద్ది మోతాదులో మనకు సాల్ట్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో దీంట్లో యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది. ఇంకా సాల్టే అక్కర్లేదా? అక్కర్లేదు. సో మనం సోయాలో కూడా మనం కొంచెం సాల్ట్ వేసాం కదా, అంటే హాట్ వాటర్ మీరు ఉడికించేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకుని ఉడికించుకుంటారు కదా జనరల్ గా? కొంచెం లైట్ గా, అది వాళ్ళ ఇష్టం. అంటే ఒక్కోసారి మర్చిపోయి మనం ఇక్కడ వేసేసి ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ వేసేస్తే మరి మన పూతపిండిలో కొంచెం ఉప్పు ఎలాగో ఉంది వేసాం కాబట్టి అక్కడ సరిపడా వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టేసుకుని మీల్ మేకర్. ఓకే. సో కరెక్ట్ గా ఇంతే కలర్ చేంజ్ అవుతుందా? ఎస్. వావ్. సో ఇక్కడ కొంచెం ఆ మసాలా ఇంకా బాగా పట్టడానికి కొద్దిగా కార్న్ ఫ్లోర్ లో వాటర్ యాడ్ చేసేసుకున్నాం. వేసుకోవాలి. ఎస్. సో మనకు ఆ సాసెస్ అన్ని కూడా కొంచెం డ్రైగా ఉంటాయి వేడిగానే. సో అన్నిటికీ మనకి బాగా పట్టదు కదా, అన్ని ముక్కలకి చక్కగా పట్టాలి అంటే కొంచెం సాసుల తాలూకు ఫ్లేవర్ పట్టాలనుకుంటే కొంచెం ఇది ఏదైనా బేస్ ఉండాలండి. సో ఇక్కడ మనం కార్న్ ఫ్లోర్ వాడుతున్నాం అలా. ఓకే. రెడీ అయిపోయింది. ఓకే. సో సర్వ్ చేసేసుకుందామా? ఓకే. వావ్. ఓకే. సో పై నుండి ఉల్లిపాయలు. ఓకే. మంచూరియా రెడీ అండి. ఓకే, యమ్మీగా మంచూరియా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. సోయా మంచూరియా తయారు చేసుకునే విధానం. ముందుగా మీల్ మేకర్ వేడి నీళ్ళల్లో వేసి తీసి పక్కన ఉంచాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో మీల్ మేకర్ ని ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసి వేగాక ముందుగా వేయించిన మీల్ మేకర్ వేసి వేగనివ్వాలి. కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా మంచూరియా రెడీ. సోయా మంచూరియా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, జస్ట్ వావ్, బాగుంది. లైక్ ఆ సోయా నేను అన్నట్టు
స్పాంజీగా అలా చాలా బాగుంది. చాలా బాగా యాక్చువల్లీ కొంచెం మీరు కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా బాగా పట్టేసాయి. అండ్ సాసెస్ అన్ని కూడా చాలా కరెక్ట్ గా సెట్ అయ్యాయి. రోజు గోబీ మంచూరియా ఇలా తిని బోర్ కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే పెద్దగా తేడా తెలియట్లేదు. యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంది అండ్ ఈజీగా కూడా ఉంది మనకి ప్రాసెస్. మనం ఏం వెజిటబుల్స్ కట్ చేసుకునే అంత హడావుడి ఏం అక్కర్లేదు. సో చాలా ఈజీగా అయిపోయింది, టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నవారు రాత్రి పడుకునే ముందు వాముని పేస్ట్ లా చేసి మొటిమల పైన అప్లై చేసుకుని ఉదయం లేచిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. సోయా మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మర్మరాల బర్ఫీ తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలని ఉంది కదా. అయితే షెఫ్ రాజు గారిని అడిగేద్దామా? రాజుగారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మర్మరాల బర్ఫీ చేయబోతున్నారు. అవునండి. ఇది వింటుంటేనే చాలా హెల్దీ అండ్ హైజీనిక్ స్నాక్ అని నాకు అర్థం అవుతుంది. చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు, ఈజీగా కూడా అయిపోతుంది అన్నమాట. సో మరి మనం ఇంట్లో ఎప్పుడన్నా అలా ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు, దీన్ని కావాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే కొంచెం ఎయిర్ టైట్ బాక్సెస్ లో పెట్టుకుంటే మనకి బాగుంటుంది. లేకపోతే కొంచెం మర్మరాలు కదా, అవును, మనకు కొంచెం తేమ తగిలినా మెత్తబడిపోతాయి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మర్మరాల బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మర్మరాల బర్ఫీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మర్మరాలు 2 కప్పులు, బెల్లం తురుము 1 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా ఇక్కడ మనం పాకం పట్టుకోవాలి. బెల్లం తురుము, అలాగే కొద్దిగా యాలకుల పొడి. ఓకే, సో కొంచెం వాటర్ వేసుకోవాలి. అవునండి. సో కొంచెం లేత పాకం రావాలి. కొంచెం వాటర్ చూసి పోసుకోవాలి కదా. అవునండి. సో మీరు అన్నట్టు కొంచెం ఇది కాస్త దగ్గరగా పాకం రావాలి కదా రాజు గారు. అవునండి. సో ఆ పాకం మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో మనం బర్ఫీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆ పాకం ఒక్కటి చూసుకోవాలన్నమాట. ఓకే, సో మరి పాకం వచ్చేలోపు మీరు ఒక చిట్కా చూసేసేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. దానిమ్మ గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దానిమ్మ గింజల్లో కన్నా దానిమ్మ గింజల చుట్టూ ఉండే ఆ తెల్లటి పొరలో కూడా పోషక విలువలు ఎన్నో లభిస్తాయి. అయితే వాటిని డైరెక్ట్ గా తింటే చేదుగా అనిపిస్తుంది కాబట్టి ఆ తెల్లటి పొరల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఎండబెట్టుకుని పొడి చేసి పెట్టుకుని తరచూ తింటూ ఉన్నట్లయితే వాటిలోని పోషక విలువలు కూడా మన శరీరానికి అందుతాయి. చిట్కా చూసారు కదండి. సో రాజుగారు, సరిపోతుందా పాకం? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో మర్మరాలు, అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. ఓకే, కొంచెం ఆ ఫ్లేవర్ అనేది బాగుండడానికి కొంచెమే నెయ్యి వేశారు కదా. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుని, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్ గా మెత్తబడిపోతాయి కదా మనకి. ఆ క్రంచీనెస్ ఉండాలంటే ఎక్కువ అందులో ఉంచకూడదు. సో కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి. కొంచెం మనకి అది పాకం అనేది కొంచెం చల్లారుతుంటే దగ్గరగా వచ్చేస్తుంది. సో ఇది చాలా హెల్దీ ఫుడ్ కదా రాజు గారు, అలాగే చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. కానీ కొంచెం గట్టిగా ఉండే ప్రిజర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. ఎయిర్ టైట్ బాక్స్ ఉంటే మనకు బాగుంటుంది. సో గట్టి పడుతుంది. వైట్ ప్లేట్ ఇస్తారా? సో కొద్దిగా నెయ్యి అంటే అడుగున మనకు అతుక్కుపోకుండా.
కొద్దిగా దీనికి కూడా మనం నెయ్యి రాసేసుకుని సో దట్ మనం బర్ఫీలు కట్ చేయాలంటే కొంచెం చల్లారనివ్వాలా లేకపోతే ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసేసుకోండి? చల్లారిన తర్వాత కట్ చేసుకోవచ్చు, మరమరాలి కదండి, ఈజీగానే కట్ అవుతుంది. కట్ అవుతాయి. సో అంటే ఇది మనం ఫాస్ట్ గా కట్ చేసుకొని తినాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. వావ్, సో ఫాస్ట్ గా అది కొంచెం చల్లబడిపోతుంది, గట్టి పడుతుంది. ఓకే. ఓకే రాజు గారు, మరి అది ఎలాగో కొంచెం చల్లారిపోవాలి కదా, ఆ లోపు కార్వింగ్ చేసేద్దామా? ఓకే. సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే. సింపుల్ కట్స్ అన్నమాట. ఒక్క దాంట్లో మనం ఒక 4 పీసెస్ కట్ చేసుకోవాలి. ఓకే. టొమాటోలు సో కరెక్ట్ షేప్ వచ్చేట్టుగా నేను కట్ చేస్తున్నానండి. సో బటర్ఫ్లై చేస్తున్నాను. బటర్ఫ్లై. సో దీంట్లో అంటే 1/4 పీస్ కావాలి మనకు. లోపల వైపు నుంచి కట్ చేస్తున్నాను. సో ఈ పాయింటెడ్ నుంచి మనం హాఫ్ వరకు తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఐ పాయింట్ ఉంటుంది కదా, సో అక్కడ కొద్దిగా మధ్యలో కొంచెం ఈ గ్యాప్ అనేది వదిలేసి, ఓకే. సో తర్వాత ఈ ఎడ్జెస్ పెట్టుకొని మనం ఇలా బెండ్ చేసుకోవాలి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి కదా రాజు గారు, లేకపోతే ఆ బెండ్ లోనే అది మనకు విరిగిపోతుంది. సో తర్వాత యాంటీనస్ లాగా మనం ఓపెన్ చేయడానికి ఇక్కడ స్కిన్ ఓపెన్ చేస్తాం. ఓకే, ఇలా తర్వాత వీటిని మనం కొంచెం ఇలా రబ్ చేస్తే ఈ బెండింగ్ అనేది వస్తుంది. ఓకే. సో ఈ జాయింట్ ఉన్న పార్ట్ పైకి వచ్చేట్టుగా మనం డిస్ప్లే పెట్టుకోవాలి. సో లుక్ అనేది బాగా వస్తుంది. సింపుల్గా చేసుకోవడం అయినా లుక్ చాలా బాగుంటుంది. ఎలాగో మన పార్టిసిపెంట్స్ చాలా బాగా ట్రై చేస్తున్నారు ఈ మధ్య కార్వింగ్స్. మీ కార్వింగ్స్ చూసి చిన్న చిన్న కార్వింగ్స్ చక్కగా ట్రై చేస్తున్నారు. అలా చిన్న చిన్న ట్రై చేసే వాళ్ళు, బిగినింగ్ లో ఉన్న వాళ్ళకి ఇది మంచి కార్వింగ్. ఇది కూడా ట్రై చేసుకోవచ్చు సింపుల్ గా. ఓకే. ప్లేట్ మనం తీసుకునే ప్లేట్ బట్టి నేను కొంచెం రెక్టాంగిల్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను. సో 4 కార్నర్స్ నేను 4 బటర్ఫ్లైస్ రెడీ చేసుకుంటున్నాను. ఓకే. అన్ని కూడా ఇలా రబ్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. గ్రీన్ కలర్ ప్లేట్ ఇస్తారు. సో ఇలా మనకి కార్నర్స్లో వచ్చేస్తుంది. మీరు అన్నట్టు చాలా సింపుల్ గా కనిపించినా కూడా అది చాలా అట్రాక్టివ్ గా ఉంది. లుక్ అనేది బాగుంది. ఓకే. బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు రాజు గారు. సో బర్ఫీ కూడా చల్లబడిపోయి ఉంటుంది కదా, ఒకసారి చూద్దాం. ఓకే. ఓకే. సో నైఫ్ కూడా మనం కొంచెం నెయ్యి రాసేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది. ఓకే. సో మనకి అది బెల్లం పాకం కదా, కాస్త అంటుకోవడం ఉంటుంది. సో సైజెస్ అనేవి మన ఇష్టం, ఎవరికి ఏ సైజ్ లో కావాలనుకుంటే ఆ సైజ్ లో కట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఇంకా కొంచెం బాగా అలా ఉంచేస్తే ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది కదా రాజు గారు. ఎస్ అండి, కొంచెం టైం కరెక్ట్గా దానికి మనం కావాల్సిన టైం ఇచ్చేస్తే మనకు కావాల్సిన షేప్లో వచ్చేస్తుంది. ఓకే. నైస్. ప్లేట్ ఎంత బాగుందో, మీరు చూస్ చేసుకున్న గ్రీన్ కలర్ అండ్ అదేమో రెడ్ కాంట్రాస్ట్ లో చేశారు. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి.
ఓకే, మర్మరాల బర్ఫీలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసిద్దాం. మర్మరాల బర్ఫీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో మర్మరాలు, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని సమంగా పరుచుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మర్మరాల బర్ఫీ రెడీ. మర్మరాల బర్ఫీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. తీసుకోండి రాజు గారు. వావ్, స్వీట్ లో హెల్త్ పరంగా త్వరగా అయిపోయేది అండ్ ఆల్సో లైక్ మంచి క్యాలరీస్ అవన్నీ లేని గుడ్ డయట్ మీరు చేసి చూపించడం అంటే అసలు చాలా సూపర్ రాజు గారు. చాలా తక్కువ టైంలో, అది కూడా ఎంత తక్కువ టైంలో అంటే మనం ఏం చేయలేదు, జస్ట్ పాకం చేసుకున్నాం, అంతే. మిక్స్ చేసేసి చల్లారాక బర్ఫీలు కట్ చేసాం. సో చాలా టేస్టీగా ఉంది. మీరు అన్నట్టు నిలువ పెట్టేసుకుని కావాల్సినప్పుడు అలా తింటూ ఉండొచ్చు అన్నమాట, స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు. చాలా బాగుంది. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పైల్స్ తో బాధపడేవారు ముల్లంగిని సన్న సన్న చక్రాల్లా కట్ చేసేసి దానిపైన పంచదార చల్లుకుని రోజు తీసుకున్నట్లయితే పైల్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ ఊరించే వంటలను చూపించేసేటానికి రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? పుష్పలత గారు. ఎక్కడి నుంచి వచ్చారు? మెహదీపట్నం. ఓకే. హలో అండి. హాయ్. మీ పేరు? నా పేరు నీరు అండి. నేను హైదరాబాద్ గోల్కొండ నుంచి వచ్చాను. వావ్, నీరు. నీరు. ఓకే, సో మీరు తెలుగు వారేనా? హిందీ. మదర్ టంగ్ హిందీ. వావ్, సో ఆ పేరు వినగానే కొంచెం డౌట్ వచ్చింది. సో మొత్తానికి మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ ఎక్కడ? కాలేజ్ ఫ్రెండ్సా లేకపోతే నైబర్సా లేకపోతే కుకింగ్ ద్వారానే? ఓ, కుకింగ్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యారా? వావ్, వంట ఎంత మందిని కలుపుతుంది. ముందు ఎవరు వంట చేస్తారు ఇంతకి? నేను చేస్తాను. మీరు చేయాలంటే ఇంగ్రీడియంట్ చూడాలి కదా. ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా? చూద్దామండి. సో చూద్దాం. మీకు ఇష్టమైన ఇంగ్రీడియంట్ కనుక వస్తే టక చేసేసేయచ్చు. మరి మీకు ఇష్టమైంది వస్తుందో కష్టమైంది వస్తుందో చూద్దాం. ఓకే, ఏదైనా రెడీ అండి. అవునా, మీరు బాగా వంటలు చేసేస్తారా? చెప్పలేం కదా మనది మనము, కాకపోతే చేస్తాను. ఓ, చూద్దాం అయితే. వావ్, ఆ కాకరకాయలు వెరీ నైస్. సో కాకరకాయలు అంటే చాలా మందికి చాలా ఇష్టం అండ్ అట్ ద సేమ్ టైం చాలా డిఫికల్ట్ వెజిటేబుల్. కరెక్ట్, ఇది సీజన్ కదండి. సో నార్మల్ గా కాకరకాయలు అంత చేదు కాకపోయినా ఇది కూడా కొంచెం వగరుగా కొంచెం అలాగే ఉంటుంది కాబట్టి సో దీంతో చేయడం కూడా కొంచెం ఛాలెంజింగ్. అదృష్టం. మీ అదృష్టమా? ఛాలెంజింగ్ తీసుకోవాలండి. తీసుకోవడం అదృష్టమా? చేస్తే ఎలా ఉంటుంది? అందుకే అన్నమాట మీ డ్రెస్ మీ శారీకి కూడా మ్యాచ్ అయిపోయింది చక్కగా. అవునా, అయితే ఫస్ట్ మీరే వంట చేసేస్తారా? ఓకే, నేను ఏం చేస్తారు మరి ఆ కాకరకాయలతో ఈరోజు? ఆ కాకరకాయ మసాలా పులుసు. ఆ కాకరకాయ మసాలా పులుసు, వెరీ నైస్. స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే, రెడీ. ఓకే, ఆ కాకరకాయ మసాలా పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆ కాకరకాయ మసాలా పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆ కాకరకాయలు 1/2 కిలో, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, గసగసాలు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి చిన్న ముక్క, బెల్లం చిన్న ముక్క, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, టొమాటో 1, ఎండుమిరపకాయలు 3, ఉల్లిపాయ 1, చింతపండు గుజ్జు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. పుష్పలత గారు, స్టార్ట్ చేద్దామండి. ముందుగా ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించాలి. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకోవాలి. తాలింపు గింజలు కొద్దిగా, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు కొద్దిగా, ఓకే, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఓకే. సో మీరు పులుసు చేస్తున్నారు కాబట్టి చక్కగా పోపు బాగా వేగితే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా. అవునండి. సో ఇప్పుడు ఇందులో కాకరకాయల్ని ముందే కొద్దిగా వాటర్లో ఉడికించాలి. ఉడికించి పైన తొక్క తీసి ముక్కలు చేసుకుని తీసుకొచ్చాను నేను. వేసేద్దాం ఇవి. కాకరకాయలు వేడి నీళ్ళల్లో ఉడికిపెట్టి తొక్క తీసేసారు. కొద్దిగా కొద్దిగా ఉప్పు వేసా వాటర్లో యాడ్ చేశారా? చేశాను. ఓకే. కొంచెం ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కొంచెం సిమ్లో పెట్టండి. ఎస్. మరి ఇలా మీరు తొక్క తీసి ఉడికించి ప్రాసెస్ చేసి వేశారు కదా, అలా కాకుండా డైరెక్ట్ గా ముక్కలుగా కట్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. కాకపోతే పిల్లలు గుర్తుపట్టేస్తారు, తినరు కదా. వాళ్ళకి ఏమంటారు ఆరోగ్యానికి బాగుంటుంది కాబట్టి ఆరోగ్యం కూడా చూడాలి, పిల్లలు ఇష్టపడేలా చేయాలి. అంటే పెద్దోళ్ళు తినొద్దా పుష్ప? పెద్దవాళ్ళకి ఓకే, ఆరోగ్యం వాళ్ళకి తెలుసు, పిల్లలకి తెలియదు కదా. ఓకే. సో పెద్దవాళ్ళు కూడా కొంతమంది మీరు అన్నట్టు గుర్తుపట్టేస్తే తినరు కాకరకాయలు నేను తిన్ను అని, కానీ వాళ్ళకి కొంచెం నోట్లో పెట్టుకున్నాక తెలిసిపోతుంది కాకరకాయ. సో హౌఎవర్ మీరు జస్ట్ బికాస్ పిల్లల కోసం ఇలా చేశారనమాట, లేకపోతే డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. మీకు ఎంతమంది పిల్లలండి? ఇద్దరండి, ఒక బాబు ఒక పాప. వాళ్ళిద్దరు కాకరకాయలు తినరా? తింటూ ఇలా చేసి అందుకేనా మీరు ఇంత కష్టపడి చేశారు? ఏం చదువుతున్నారు మీ పిల్లలు? బాబు వచ్చి 9th క్లాస్ ఆదర్శ్ నేము, పాప వచ్చేసి నిఖిల 5th క్లాస్. 5th క్లాస్ 9th క్లాస్. ఓకే. ఇప్పుడు దీంట్లో నేను ఇంటి దగ్గరే మిక్స్ చేసి తీసుకొచ్చాను. కొబ్బరి, నువ్వులు, గసగసాలు, టమాటో, ఉల్లిపాయ ఇవన్నీ మనం ఫ్రై చేసి వేయించుకోవాలి. వేయించుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేశారు. మీరు ఆల్రెడీ చేసి తీసుకొచ్చారా? నేను పల్లి చట్నీలా ఉందండి చూడడానికి. సో మీరు నువ్వులు, తెల్ల నువ్వులు, గసగసాలు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి, టొమాటో, ఉల్లిపాయ ఇవన్నీ వేయించి మిక్సీ చేశారు. సాల్ట్ యాడ్ చేయలేదా దీంట్లో? కొద్దిగా చేసా. సాల్ట్ కూడా యాడ్ చేశారు. సో ఈ పేస్ట్ లో మనకు సాల్ట్ ఉండాలి కదా యాక్చువల్లీ. సో ఈ పేస్ట్ మీకు పులుసుకి బాగుంటుందా? అవును. జనరల్ గా పులుసులో ఇలాంటి పేస్ట్లు యాడ్ చేయరు కదా, అందుకే కదా మసాలా పులుసు అని పెట్టాము. టేస్ట్ బాగుంటుంది. ఎస్, రైట్ ఆన్సర్. వేసేయండి వేసేయండి, మీదే ఆలస్యం. నేను ఎప్పుడు ఆలస్యం కాదు, అమృతం అండి. అందుకే మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. మీది మనసు మమత సీరియల్ ఎప్పుడు చూస్తుంటాను. మా ఫ్రెండ్ సంతు, తను మీకు చాలా పెద్ద ఫ్యాన్. ఒకసారి తనకి హాయ్ చెప్పండి. మీ ఫ్రెండ్ సంతు? ఓకే, హాయ్ సంతు, నేను కూడా పెద్ద ఫ్యాన్. ఏసీ నీకు. ఓకే. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలా? కొద్దిగా ఇది ఆయిల్లో వేగితే బాగుంటుంది కదా, పచ్చి వాసన పోవాలి కాబట్టి. సో ఇదంతా కూడా కొంచెం స్లో ఫైర్ లో మనం కుక్ చేసుకోవాలి, లేకపోతే ఆ పేస్ట్ కూడా మనకు కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది కదా. ఓకేనా అండి, సరిపోతుందా అండి? ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం? పులుసు పోసేద్దాము. చింతపండు పులుసు. అవునండి. కారం ఇది తగినంత వేసుకోవచ్చు, ఎలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా. ఓకే. వాటర్ అక్కడే ఉంటుంది, కొంచెం వేసుకోండి. పులుసు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాం. సో కొంచెం కారం అండ్ అలాగే వాటర్ యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు కొద్దిగా మరిగితే మూత పెట్టేస్తాం. మూత పెట్టేద్దామా? కొంచెం అలా మనకి ఉడికింది అన్నప్పుడు మనం గరం మసాలా వేసుకొని సాల్ట్ అవన్నీ వేసుకొని తీసేసుకోవటమే అనమాట. ఓకే, వెయిట్ చేద్దాం కాసేపు. ఓకే, చూద్దామా పుష్పలత గారు? చూద్దామండి. వావ్, ముఖముఖముఖములు ఆడిపోతుంది. దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఉప్పు, అన్ని ఎక్కువ శాతం ఉప్పు వేసాం కదా, కొద్దిగానే పట్టుద్ది ఇప్పుడు. ఓకే. నాకు చేతితోటి అలవాటు. అలాగే కొలత సరిపోతుంది. సో ఇప్పుడు మనం పులుపు వేసాం కాబట్టి చింతపండుతో చేసే ఏ ఐటమ్ కన్నా కొద్దిగా బెల్లం వేస్తే టేస్ట్ సపరేట్ బాగుంటుంది కదా. కొంచెం అంటే మనం పులుసు అనగానే కొంచెం బెల్లం వేసుకుంటాం యాక్చువల్లీ. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ గరం మసాలా. ఓకే, కొంచెం. తర్వాత ధనియా పౌడర్, చివరగా కొత్తిమీర. నా వల్ల కాదండి, వేడి వేడి అన్నం ఉంటే మాత్రం ఇమీడియట్ గా టక తినేసేయచ్చు. నాకైతే
ఫ్లేవర్ అంత బాగా వస్తుంది. అయిపోయిందా? అయిపోయిందండి, రెడీ. నాకు తెలిసి ఇంత ఫ్లేవర్ కూడా మీరు ఆ పేస్ట్ వల్ల మేబీ ఎక్కువ తెలుస్తుంది. అన్ని వేయించుకుంటాం కదా, అందువల్ల టేస్ట్ వస్తుంది ఇలా అన్నమాట. పట్టుకో. పచ్చిగా వేయకూడదు. అదల్స్ కింద పెట్టేసి. ఓకే ఓకే అండి. గుమగుమలాడే ఆ కాకరకాయ మసాలా పులుసు రెడీ. వేడి వేడిగా గుమగుమలాడిపోతూ ఆ కాకరకాయ మసాలా పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆ కాకరకాయ మసాలా పులుసు తయారు చేసుకునే విధానం. ముందుగా ఆ కాకరకాయలు తరిగి ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఎండు కొబ్బరి, నువ్వులు, గసగసాలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, ఉల్లిపాయ వేయించి ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన ఆ కాకరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తరువాత చింతపండు గుజ్జు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. చివరిగా ఉప్పు, బెల్లం, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆ కాకరకాయ మసాలా పులుసు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడేవారు మెంతి కూరని తమ డైట్ లో ప్రతిరోజు ఏదో విధంగా తీసుకుంటూ ఉన్నట్లయితే కాన్స్టిపేషన్ నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆ కాకరకాయతో పుష్పలత గారు మంచి మసాలా పులుసు చేసి చూపించారు. ఇప్పుడు చూద్దాం నీరు గారు ఏం చేయబోతున్నారు. సో మీరేం డిసైడ్ చేసుకున్నారు? ఈ రోజు నేను ఆ కాకరకాయ స్ప్రౌట్స్ తోటి రైస్ చేస్తాను. స్ప్రౌట్స్ రైస్. ఒకళ్ళకొకళ్ళ ఏమీ తగ్గట్లేదుగా. స్ప్రౌట్స్ కదా, ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్ కాబట్టి ఇంకా గట్టి పోటీ ఉంది ఈ రోజు. స్ప్రౌట్స్ తో రైస్ చేయబోతున్నారు. అవునండి, వావ్, వెరీ నైస్. స్టార్ట్ చేద్దాం. చేశాను. ఓకే, ఆ కాకర స్ప్రౌట్స్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆ కాకర స్ప్రౌట్స్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆ కాకరకాయలు 100 గ్రాములు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే నీరు గారు, స్టార్ట్ చేద్దామండి. ఆయిల్ వేసుకుందామండి, 3 స్పూన్స్. మసాలా దినుసులు అండి. ఓకే, ఆనియన్ వేసుకో. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, 1 స్పూన్ తీసుకొని తగినంత. ఇంట్లో తయారు చేసి. ఇంట్లో తయారు చేశారా మీరు? ఇంట్లోనే చేసుకుంటానండి, బయటది నేనేం ప్రిఫర్ చేయ ఎక్కువ. ఓకే ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. సో మసాలా దినుసుల్లో మీరు షాజీరా, లవంగం 2 వేశారు. అవునండి. ఇప్పుడు ఇది పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ అండి. పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ గా చేశారు. కచ్చాపక్క. ఓ, కొంచెం టేస్ట్ ఉంటుంది, బాగుంటది ఫ్లేవర్. ఎక్కువ ఫైన్ కాకుండా కొంచెం కచ్చాపక్క తింటే తెలుస్తుందని. ఓకే, కొంచెం చిటికెడు ఉప్పు అండి, పసుపు. ఓకే, ఇప్పుడు మనం ఆ కాకరకాయ లైట్ నీళ్ళలో 1 బాయిల్ వచ్చే వరకు నేను బాయిల్ చేసి, ఇది తొక్కు తీయలేదండి, దీంట్లో విటమిన్స్ ఉంటుంది, నేను తీయలే, డైరెక్ట్ అట్లనే. కొంచెం డిఫరెంట్ రైస్ పులావ్ టైప్లో ఉండాలని. సో మీరు కొంచెం ఉడికిచ్చారు. ఒక్కటే బాయిల్ అండి. ఓకే, ఫ్రై చేస్తున్నాం కదా, హాఫ్ బాయిల్డ్. హాఫ్ బాయిల్. ఓకే, ఓకే. సో మీరు కొంచెం ఎక్కువ బాయిల్ చేయకుండా హాఫ్ బాయిల్ లాగా చేసి వేశారు. ఒక 1 బాయిల్ అని చెప్పొచ్చు అండి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఓకే, ఇది స్ప్రౌట్స్ అండి. స్ప్రౌట్స్ ఒక బాయిల్ చేశారా? ఎక్కువ బాయిల్ చేయలేదు, ఓన్లీ 1 బాయిల్. ఓకే, అంటే కొంచెం గట్టిగానే ఉన్నాయిలేండి, మరి ఎక్కువ అన్ని విటమిన్స్ ఉంటాయి కదండి, పోతాయి కదా. అన్ని వేసేసారా? అన్ని వేసానండి, 3 రకాలు. వెరీ నైస్. కొంచెం ఫ్రై చేసుకున్నాం. తగినంత ఉప్పు, నాది కూడా చెయ్యి
ఓకే. ఉప్పు తగినంత. సో ఆ కొలత మనకి ఆ హ్యాండ్ లోనే బాగా తెలుస్తుంది. ఫ్రై అవ్వాలి. ఏం చేస్తూ ఉంటారు మీరు గారు? నేను హౌస్ వైఫ్ అండి. నాకు ఒక బాబు పాప. బాబు 11th, మా పాప 1st. ఎక్కడ మీ ప్రాపర్? ఇదే ఓల్డ్ సిటీ ధూల్పేట్. ఓకే, ఎలా చెప్పారు? ఓల్డ్ సిటీ ధూల్పేట్ అన్నట్టు చెప్పారు. అందుకనే అన్నమాట హిందీ మీకు బాగా హిందీ వస్తుంది. మా హస్బెండ్ కి మా పిల్లలకి హాయ్ చెప్పండి. డెఫినెట్లీ అండి. మీ హస్బెండ్ నందకిషోర్. నందకిషోర్. ఓకే, నందకిషోర్ గారికి అండ్ అలాగే మీ ఆదర్శ్, సేమ్ వాళ్ళ బాబు ఆదర్శ్, మా బాబు ఆదర్శ్. ఓకే, ఆంచల్. ఆదర్శ్, ఆంచల్. ఆంచల్. బాగుంది. అందరికి హాయ్ 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 హాయ్. థ్యాంక్ యూ. ఇంకా ఇందులో నెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలా? ఇది అండి బాస్మతి రైస్. ఈ బాస్మతి రైస్ నేను బాయిల్ చేసినప్పుడు ఇది దాల్చిని చెక్క వేసాను. ఎందుకంటే దీంట్లో ఇది బాయిల్ చేసే వాటర్ చాలా మంచిది హెల్త్కి కూడా. ఓకే, దాల్చిని చెక్క వేసి బాయిల్ చేసాను. దాల్చిన చెక్క వేసి రైస్ బాయిల్ చేశారు. అలా చేయడం వల్ల ఫ్లేవర్ కూడా పడుతుంది కదా రైస్ కి. సాల్ట్ కూడా వేసేసారు. సో నెక్స్ట్ ఇంకా రైస్ యాడ్ చేసుకోవడమేనా? రైస్ యాడ్ చేసి కొంచెం లైట్ ఫ్రై అయితే ఓకే. యా, వేసేద్దాం. ఓకే, ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేస్తామండి. అయిపోయింది కదా. సర్వింగ్ బౌల్. ఇది ఇలా పట్టుకోండి. ఒక్క నిమిషం స్మైలింగ్ ఫేస్ ఉండాలి కదా తినప్పుడు. వెరీ నైస్. మిర్చి పెట్టి స్మైలా? పర్లేదు, మిర్చి పెట్టినా కూడా క్యూట్ ఉంది కదా చూడడానికి. బాగుందండి. అయిపోయిందా? వేడి వేడిగా ఆకాకర స్ప్రౌట్స్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి. ఆకాకర స్ప్రౌట్స్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యంలో మసాలా దినుసులు వేసి ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. కాకరకాయలు తరిగి ఉడికించి ఉంచాలి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన కాకరకాయ ముక్కలు, కరివేపాకు, ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తరువాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాకర స్ప్రౌట్స్ రైస్ రెడీ. రెండు వంటలు కంప్లీట్ అయిపోయాయి. రాజు గారు కూడా రెడీగా ఉన్నారు జడ్జ్మెంట్ ఇచ్చేయడానికి. సో రాజు గారు, ఈ రోజు కాకరకాయ మెయిన్ ఇంగ్రీడియంట్ గా ఇచ్చాం. సో అందులో ఇద్దరు కూడా మంచి మంచి రెసిపీస్ ట్రై చేశారు. మీరు టేస్ట్ చూసి ఏది బాగుందో చెప్పాలి. ఓకే, ముందుగా మసాలా పులుసు. ఎస్, బాగుంది. ఫ్లేవర్ లోనే నేను చాలాసార్లు అన్నాను, చాలా బాగా వస్తుంది ఫ్లేవర్, చాలా బాగా వస్తుంది అని. అండ్ అలాగే తిన్నా కూడా అదంతా కూడా చక్కగా తెలుస్తోంది. బాగుందండి. చూద్దాం నెక్స్ట్ స్ప్రౌట్స్ రైస్. వావ్, బాగుంది. కాకరకాయకి స్ప్రౌట్స్కి కాంబినేషన్ చాలా బాగుంది. చాలా కొత్తగా ట్రై చేశారు. అండ్ లైక్ కాకరకాయ కరెక్ట్గా స్ప్రౌట్స్తో సెట్ అవుతుందా లేదా అని కొంచెం ఎక్కడో డౌట్ పడ్డాను. కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంది కాంబినేషన్. పైన ఆనియన్స్ పెట్టారు కదా, ఆనియన్ తో తింటే ఇంకా బాగుంది రైస్. అంటే కాంబినేషన్ కొంచెం మసాలా టచ్ కూడా ఇచ్చారు కదా, సో అలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు కొంచెం ఆనియన్, కొంచెం నిమ్మకాయ సూపర్ గా ఉంది. సో మరి మీరు చెప్పండి రాజు గారు, రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు ఏది నచ్చింది? రెండు డిష్లు కూడా ఇద్దరు బాగా చేశారు. అంటే ఆ మసాలా కాంబినేషన్ లో పులుసు కొంచెం చింతపండు ఇంకొంచెం పడితే బాగుంది. ఆ పులుసు అనేది అంటే పులుపు తగ్గిపోయింది, మసాలా కాంబినేషన్ లెక్క తెలుస్తుంది. సాంబార్ లాగా అయింది కదా, కొంచెం పులుపు లేనందువల్ల పులుపు కొంచెం తగ్గింది. ఇంకొంచెం పులుపు యాడ్ చేసుకుంటే బాగుండేది. అంటే మసాలా పేస్ట్ యాడ్ చేసినాం కాబట్టి అది ఎక్కువ డామినేట్ చేస్తుంది మనకు. మసాలా కరెక్ట్. అంటే మనకు ఆ పులుపు అనేది తెలియదు. పులుసులో మెయిన్ గా మనకు కొంచెం లైట్ గా పులుపు తెలుస్తూ ఉండాలి.
సో మిగతా అది వదిలేస్తే మిగతాది అంటే టేస్ట్ పరంగా బాగుంది. యా కొంచెం ఆ చింతపండు మమ్మీకి థ్యాంక్ యూ చెప్పాలి, తను నేర్పించింది నాకు. ఓకే మమ్మీ డిష్లు ఎప్పుడు సూపర్. సూపరే కదా. సో ఈరోజు రైస్ అయితే రైస్. ఓకే, సో నీరు గారు వచ్చేసేయండి. ఇలా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మంచి వంటను చూపించారు మాకు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు ఒక బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ. యూ వెల్కమ్ అండి, కంగ్రాట్స్. అండ్ అలాగే పుష్పలత గారు, ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు కూడా గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వెల్కమ్. సో అదండి, ఇద్దరు పార్టిసిపెంట్స్ మంచి మంచి వంటలు చేసేసారు, మంచి మంచి గిఫ్ట్స్ కూడా గెలుచుకున్నారు కదా. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి చక్కని వంటల్ని చేసి చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పకోడీల కోసం కలిపిన పిండిని ఒక 15 నిమిషాల పాటు నాననిచ్చి ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా నూరేసి ఆ పిండిలో కలిపి పకోడీలు చేసినట్లయితే పకోడీలు క్రిస్పీగా వస్తాయి. చూసారు కదండి ఈ రోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందామా? ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన సోయా మంచూరియాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. డెఫినెట్గా మంచూరియా అంటేనే మనకు మైదా, కార్న్ఫ్లవర్, ఇంకా డీప్ ఫ్రై కూడా ఉంటుందన్నమాట. సో మంచూరియాలో పోషక విలువలు ఎలా ఉంటాయంటే హై క్యాలరీ. సో మనకి ఎప్పుడు ఎక్కువ ప్రాబ్లం అంటే మనకు ఉపయోగం లేని క్యాలరీస్ మనం తీసుకున్నప్పుడు బాడీకి ఏం చేయాలో అర్థం కాక ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేసి అప్పుడు మనకు ఈ బ్లడ్ కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంచుమించు మనకు సోయా మంచూరియాతో ఇలాంటి హై క్యాలరీయే వస్తుందన్నమాట. అంటే యూస్ఫుల్ హై క్యాలరీ కాకుండా కొంచెం నెగటివ్ హై క్యాలరీ అనే చెప్పచ్చు. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మరమరాల బర్ఫీ, ఇది కూడా హై క్యాలరీయే. బెల్లం కూడా ఏం తక్కువ క్యాలరీస్ కావు. దాదాపుగా మనకు చక్కెరలో ఎంత క్యాలరీస్ ఉంటాయో అంతే ఉంటుంది. కాకపోతే తేడా ఎక్కడ ఉంటుందంటే బెల్లంలో ఉన్న క్యాలరీస్ మన బాడీకి ఉపయోగపడతాయి. అందులో ఐరన్ ఉంటుంది. బాడీకి ఆ భాష అర్థమవుతుంది అనమాట. అంటే బెల్లంలో ఉన్న క్యాలరీస్ అబ్జార్బ్ చేసుకోవడానికి కానీ ఉపయోగించుకోవడానికి కానీ బాడీకి తెలుసు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి హై క్యాలరీస్ని చక్కగా పర్పస్ఫుల్గా యూజ్ చేసుకోవడం మూలాన ఫ్యాట్ స్టోరేజ్ అన్నది తగ్గించుకోవచ్చు. ఇంకొక మాట అండి, అలా అని చెప్పేసి మనం ఎంత కావాలో అంత బెల్లం తీసుకోవడం కూడా తప్పు. అది కూడా ఒక లిమిట్లో తీసుకోవాలి. ఇక ఊరించే వంటలో ఆ కాకరకాయతో 2 రెసిపీస్ చూశారు. ఆ కాకరకాయ స్ప్రౌట్స్ రైస్, ఆ కాకరకాయ మసాలా పులుసు. స్ప్రౌట్స్ రైస్ అంటారా ఆ కాకరకాయ తోటి? డెఫినెట్గా అది ఒక మంచి ప్యాక్ లంచ్కి బాగా ఉపయోగపడుతుంది. ఎవరికి వీలు ఉంటుందో వాళ్ళు ఇంట్లో నుంచి ఇలా లంచ్ కానీ లేకపోతే ఏదైనా మీల్స్ కానీ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తే చాలా మటుకు మనం ఆరోగ్యకరంగా ఉంటామండి. పులుసు కూడా బాగుంది, కాకపోతే అదొక అకంపెనీమెంట్, అదొక కంప్లీట్ మీల్ కాదు. సో దేని యూస్ దానికే. బ్యాలెన్స్ డైట్తో పాటు ఇలాంటివి తీసుకుంటే చక్కగా బాడీ మీద ప్రభావం చూపిస్తుంది. ఆ విధంగా మీరు చూసుకుంటే ఇవాళ చక్కగా మనకు ఉపయోగపడే రెసిపీస్ ఏంటంటే ఆ కాకరకాయ స్ప్రౌట్స్ రైస్ కానివ్వండి, అదేవిధంగా ఆ కాకరకాయ మసాలా పులుసు. మరమరాల బర్ఫీ వాళ్ళకి స్నాక్ లాగాను అలా తినిపిస్తే చాలా చాలా బాగుంటుంది. సోయా మంచూరియా మాత్రం డైలీ డైట్కి అంత యూజ్ లేదండి. మిగిలిన 3 కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతులు మీ సొంతం చేసుకోండి. అభిరుచి ప్రేక్షకులందరికీ MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం MTR మసాలా అభిరుచి వంటల పోటీ. MTR మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతలుగా నిలవండి. దీనికి మీరు చేయవలసిందల్లా ఒకటే, మీకు ఇష్టమైన వంటతో పాటు మీ పేరు వివరాలు రాసి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించండి. అంతేకాదు మీకు ఇష్టమైన వంటని స్వయంగా మీరే అభిరుచిలో చేసే అవకాశాన్ని పొందండి. ఈ పోటీకి MTR మసాలా ప్యాకెట్ తప్ప మరే ఇతర ప్యాకెట్స్ వర్తించవని గమనించండి. ఎంట్రీలు పంపించవలసిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజిపూరా, బెంగళూరు 560047. మీరు పంపే కవర్ పై MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా మీ ఎంట్రీలు పంపించేసేయండి.
రాజు గారు ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయండి. Okay. మంచూరియా కానీ బర్ఫీ కానీ హెల్దీగా అండ్ అలాగే టేస్టీగా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాల సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదా ఈ రోజు ఎంజీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై. బాయ్.